మేడం ఏం చెప్తారు మీరు? నాగమల్లేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు కేసులన్నీ క్లోజ్ అవుతున్నాయి కదా, ఆయన కడిగిన ముత్యం అనుకుంటున్నారా, కడగకుండానే ముత్యంలా మారారనుకుంటున్నారా? సార్ ఇవాళ సర్వేలు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉన్నటువంటి సీఎంలలో అత్యధిక క్రైమ్ కేసెస్ ఎవరి మీద ఉన్నాయని చెప్పినటువంటి విషయం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంతమంది 90% ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద అందరూ క్రైమ్ చేసే వాళ్ళు అని చెప్పినటువంటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, ప్రజాస్వామ్యంలో మీరు అడ్డగోలుగా మీరు చేసినటువంటి తప్పులన్నీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే మీ క్యాడర్కి, అరే ఏం తప్పులు చేసినా పర్లేదు, మన ప్రభుత్వంలో అన్నీ పోతాయి, ఈ పర్సనల్ కేసులు అవ్వచ్చు, ఇంకో కేసులు అవ్వచ్చు, దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు తీసేయడం అసలు ఇంతవరకు నేను ఎక్కడ వెళ్ళలేదు సార్. ఇన్ని కోట్లకు సంబంధించినటువంటి దోపిడీ చేసినటువంటి కేసులు వీళ్ళు గవర్నమెంట్ రాగానే మొత్తం కేసులన్నీ పోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నాను సార్, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో మనకు నచ్చినట్టుగా దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి మళ్ళీ ఆ కేసులన్నీ మేము మాయం చేసుకుంటాం, మటుమాయం చేస్తామంటే అవన్నీ అయ్యే పనులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డెఫినెట్గా ఎవరైతే అడ్డగోలుగా దోపిడీలు చేశారో, ఎవరైతే అడ్డగోలుగా భూ కబ్జాలు చేశారో, ఎవరైతే యువతతో వాడుకొని ఆ డబ్బులన్నీ మట్టుమాయం చేశారో వాళ్ళ కేసులన్నీ మళ్ళీ తోడతాము, తీస్తాము, లీగల్గానే ఫైట్ చేస్తాము. అవసరమైతే ఆర్టికల్ 220 ప్రకారం రిట్ వేస్తాము, మా ప్రభుత్వం నుంచి రిట్ వేస్తాము. ఎవరికి చట్టాలకి ఎవరు చుట్టాలు కాదు, రాజకీయవేత్తలైన చుట్టాలు కాదు, ఎమ్మెల్యేలైన చుట్టాలు కాదు, మంత్రులైన చుట్టాలు కాదు, 15 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా చుట్టం కాదు. కాబట్టి వీళ్ళందరూ నిల్చుంటారు. వీళ్ళ కేసులన్నీ క్లోజ్ అయిందంటే క్లోజ్ అయినట్టు కాదు, పార్ట్ 1 లాగే పార్ట్ 2 ఉంటుంది. ఎలా క్లోజ్ అవుతుంది? డెఫినెట్ గా పార్ట్ 2 ఉంటది, జగన్ 2.0 ఉంటది. అందులో డెఫినెట్ గా అన్ని లెక్కలు తేలుస్తాం, అందరికి సమాధానం చెప్తాము. వడ్డీకి మించి అంటే చక్రవడ్డీ అంటారు కదా, ఆ చక్రవడ్డీ ఇచ్చే రోజు ఒక రోజు వస్తుంది. మేము కూడా ఈ 3 years గట్టిగానే ఫైట్ చేస్తాం సార్. రైట్.